తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అన్న మీ పేరు? రాము కర్రీ. అన్న ఏంటన్నా ఎలక్షన్స్ వస్తే రాజమండ్రికి సంబంధించి అంటే రాజమండ్రిలో ఎలా ఉండబోతున్నాయి? రాజమండ్రి ఎలక్షన్ ఆల్రెడీ విన్నింగ్. భరతరామ్ గారు ఆల్రెడీ గెలిచినట్టే. కలగంటున్నారా ఏంటి? కళ ఏమీ కాదండి, ఎలక్షన్ జరగలేదు కదా. ఇప్పుడు జరిగేదంతా క్యాంపెయినింగ్ అంతా కూడా ఓన్లీ మెజార్టీ గురించే. ఎందుకంటే మీరు ఆబ్వియస్లీ రాజమండ్రి చూసే ఉండుంటారు. ఒక 2.5 years ముందు రాజమండ్రి ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. కానీ భరత్ గారి బ్యాడ్ లక్ ఏంటంటే ఓ 2.5 years కరోనా రావడం ఆయన బ్యాడ్ లక్. ఆ 2.5 years కూడా ఈయన కలిసి వచ్చి ఉండుంటే రాజమండ్రి మరో గోల్డెన్ సిటీగానో బెంగళూరు సిటీగానో కంపల్సరీ మార్పు చెందును. మీరు అలా వచ్చేటప్పుడు దండి మార్చ్ అవునాయి, కంబల్జరీ పార్క్ అవునాయి, గ్లో గార్డెన్ అవునాయి, పుష్కర్ ప్లాజా అవునాయి. ఇవన్నీ మీరు చూసే ఉండుంటారు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఆయన ఇంప్లిమెంట్లు. కాకపోతే టైం సరిపోలేదు. ఓపెన్ థియేటర్ ఎక్కడ అప్పుడు మీకు తెలుసుంటే ఎక్కడైనా సరే ఓపెన్ థియేటర్ చూసారా? విజయవాడ కానీ అమరావతి కానీ వైజాగ్ కానీ. ఫస్ట్ టైం రాజమండ్రిలో. భరత్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే భరత్. భరత్ అంటే 25% కమిషన్, 25% కమిషన్ అంటే భరత్ అంటున్నాడు వాసు. అంటే వాళ్ళ బావగారు కానీ వాళ్ళ బామ్మద్ది గారు కానీ ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చారు ఆ 25% కమిషన్. ఇంతకుముందు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారుగా, వాళ్ళకు కూడా 25% కమిషన్ ఇచ్చారా? వాళ్ళకి ఇవ్వడం బట్టి వాళ్ళకి ఇచ్చారని చెప్పి అనుకుంటున్నారా, భ్రమపడుతున్నారా? ఆ విషయం చెప్పాలిగా. ఇప్పుడు 25% కమిషన్ అన్నారు. భరత్ గారు ఆల్రెడీ సవాల్ చేశారు. 25% కాదు 1% కమిషన్ ఇచ్చినట్టు మీరు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను, రాజమండ్రి వదిలి వెళ్ళిపోతానని చెప్పి ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశారు. దానికి రెడీ, రమ్మనండి ఎవరినైనా సరే. అంటే ఈ 5 ఏళ్ళలో రాజమండ్రి కన్నా మార్గాని భరత్ ఆర్థికంగా బాగా డెవలప్ అయ్యాడు అని చెప్తున్నారు. సార్ ఆర్థికంగా వాళ్ళ తాతగారి దగ్గర నుంచే వాళ్ళ స్థితిమంతులండి, ఆస్తిపరులు. వాళ్ళు ప్రత్యేకించి అభివృద్ధి చెందక్కల. వాళ్ళ మార్గాని ఎస్టేట్స్ అలా అభివృద్ధి చెందాలి అనే ఒక ఉద్దేశం ఉందనుకోండి. వారంపూడి ఫ్లైఓవర్ కట్టడానికి వాళ్ళ కార్ఖానా మార్గాని ఎస్టేట్స్లో 8 ఎకరాల్లో పెట్టుకున్నారు. వాళ్ళకి రెంట్ నెలకి 10 లక్షల రూపాయలు పే చేయాలి. ₹1 రెంట్ తీసుకోకుండా భరత్ సారు ఆ సైట్ని ఫ్రీగా ఇచ్చారు. ఎందుకు? ఆ వర్క్ దానికి దగ్గరగా సైట్ దొరికితే వర్క్ గమ్మున పాజిట్గా అవుద్దని. ఇది మనం తెలుసుకుంటే సరిపోద్ది. ఆయన అలా ఆశపడితే దగ్గర 2 years నుంచి చేస్తున్నారు. ఆ 2 కోట్ల చిల్లర ఎంత రావాలి? ఆ 2 కోట్ల చిల్లరనే ఆయన ఆశపడలేదంటే ఆయన దేనికి ఆశపడతారు? అంటే మరి ఎందుకు మార్గాని భరత్ అసలు ఏమీ చేయలేదు, అసలు ఏం లేదు, అసలు భరత్ వల్ల ఉపయోగం లేదు రాజమండ్రికి ఆయన వల్ల నష్టమే తప్ప లాభం లేదని చెప్తున్నారు మరి వాసు గారు. సార్ కేంద్రంలో దేనికి సంబంధించిన మినిస్టర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికే 1 నెల రోజులు పడుతుంది. అంత పెద్ద పెద్ద ఆఫీసులు. అటువంటి ప్రతి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మా రాజమండ్రికి ఇది కావాలి, మా ఆంధ్రప్రదేశ్లో ఇది కావాలి, మా జిల్లాలో ఇది కావాలి, మా కాన్స్టిట్యున్సీలో ఇది కావాలి అని చెప్పి చేసుకోగలిగిన ఏకైక వ్యక్తి భరత్ గారు. తెచ్చారు కూడానే. అటువంటి నాయకుడిని అలాగా అపార్థాలు తీయడం అది కరెక్ట్ కాదు. అంటే రాజమండ్రి గతంలో టీడీపీ హయాంలోనే బాగుండేది, మురళీమోహన్ ఎంపీగా ఉన్నాడో బాగుండేది, ఇప్పుడు ఏం బాగలేదు, మొత్తం అంతా అస్తవ్యస్తం అయిపోయింది రాజమండ్రి అని చెప్తున్నారు. సార్ మీరు నేను వెళ్దాం, మీకు నచ్చిన వార్డు మీకు నచ్చిన ఏరియా ఎంచుకోండి. మురళీమోహన్ గారు మీకు ఎంపీగా చేశారా అని చెప్పి 10 మందిలో 5 చెప్తే నేను రాజమండ్రి వదిలి వెళ్ళిపోతా. ఎక్కడ సార్ జనంలో? ఇప్పుడు భరత్ గారు ఈ 5 ఏళ్ళలో జనాల మధ్యలో ఉన్నారా? నిజంగా వీడియోలో ఉన్నారా? వీడియో లేదు సార్. కరోనా వచ్చింది, ప్రతి వార్డు తిరిగారు ఆయన. భవానీ గారు బాగా తిరిగారు, భరత్ గారు తిరగలేదని చెప్తున్నారు కోవిడ్ సమయంలో. సార్ కోవిడ్ సమయంలో నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. నేను అన్నీ సేవ్ చేసి ఉంచాను నా సిస్టంలో. నేను చూపెడతా. ప్రతి ఇంటికి తిరిగాం. మేము కార్యకర్తలుగా మేము కూడా ఒక టీంని అరేంజ్ చేశారు భరత్ గారు. ఆ టీం వర్క్ చేసాం. ప్రతి వార్డులో డోర్ టు డోర్ మెడిసిన్ వెళ్ళిందా లేదా, వాళ్ళకి వెజిటేబుల్స్ వెళ్ళినాయా లేదా, వాళ్ళకి ఫ్రూట్స్ అవి వెళ్ళినాయా లేవా, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నారు, హాస్పిటల్ అడ్మిషన్ అవసరమా ఏంటి, ప్రతి ఒక్కరి గురించి కూడా. కార్యకర్త గురించి కాదు ఆయన అడిగింది, ప్రతి ప్రజానీకం పిన్ టు పిన్ అడిగి తెలుసుకుని ఆయన ఈ కార్యక్రమం చేశారని రాజమండ్రిలో. అంటే 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా, బీజేపీ, జనసేన, టీడీపీ. సో వాళ్ళకి విన్నింగ్ సింపుల్ అయిపోయింది, ఇంకా వైసీపీ ఆశలు వదిలేసుకోవడమే అని చెప్తున్నారు.
సార్ 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చినా సరే రాజమండ్రి డెవలప్ చేసిన భరత్ గారు. ఆల్రెడీ ఎంపీగా ఆయన 7 నియోజకవర్గాల నుంచి గెలుచుకుని వచ్చారు. ఒక్క నియోజకవర్గంలో గెలవడం పెద్ద కష్టం కాదు సార్. ముఖం తెలియకపోవడానికి రాజమండ్రిలో పుట్టి పెరిగిన ఆయనే. హైదరాబాద్ నుంచో లేదంటే వేరే ఊరు నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ఆయన కాదు. ఆయన ముఖం ఎవరికి తెలియదు సార్. అంటే అప్పుడు వేవ్లో గెలిచేశాడు, ఇప్పుడు గెలవడం కష్టం. అంత వేవ్లోనే రాజమండ్రి సిటీ ఓడిపోయింది. ఇప్పుడు యాంటీ ఓటింగ్ ఉంది కదా, ఇప్పుడు ఎట్లా నెగ్గుతాడు భరత్ అంటున్నారు. సార్ రాజమండ్రి అంత వేవులు అంటే ఇప్పుడు జగన్ గారి వేవ్ లేదంటారా? లేదు కదా. ఎందుకు లేదు సార్? ఎవరన్నారు? అన్ని పథకాలు ఇచ్చారు. పథకాలు ఇచ్చి సోమరపోతులు చేయడం అభివృద్ధి. సోమరపోతులు కాదు, మీకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఒక టీము చేసిన సర్వేలో కూడా మనది పేదరికం చాలా తగ్గిందని చెప్పి 50% పేదరికం తగ్గిందని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. 50% పేదరికం తగ్గిందని రిపోర్ట్ ఇచ్చారు. ఎడ్యుకేషన్లో కూడా కేరళని దాటి మన ముందుకెళ్ళిందని చెప్పేసి ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చినాయి. దీన్ని బట్టి జగన్ గారు ఎలా చేశారో ఏంటో అనేది మనకు తెలిసిందే కదా.